సో ఈరోజు న్యూ జాయినీస్ ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? న్యూ జాయినింగ్. ఓకే, నో వన్ ఇస్ దేర్, రైట్? ఓకే, Yeah, కృష్ణ, Balachari. అనుదీప్. Yes. ఓకే ఓకే, 2 people. ఓకే, ఫైన్. యాక్చువల్లీ మేము మీన్స్ ఈ బ్యాచ్ నేను నిన్న స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, నిన్న ఐ హ్యావ్ టేకెన్ అ డెమో. ఓకే, హ్యావ్ యూ గైస్ సీన్ మై డెమో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? Yes, yesterday I have gone through the ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఓకే, కృష్ణ, వాట్ అబౌట్ యూ? Hello, Krishna. Hello. Okay, you have seen it. Okay. So, any questions at any point of time, please bring it to me. Okay. Please bring it to me. Okay. So, I'm sharing my screen. So, ఈరోజు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే I will take a recap session. Okay. So, you guys have seen it, right? So, I will take a recap session. Uh, సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది మనం నిన్న డిస్కస్ చేసామండి. అంటే అసలు మనం పవర్ బిఐ నేర్చుకునేటప్పుడు అసలు పవర్ బిఐ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దాట్ ఓన్లీ ఐ హావ్ డిస్కస్డ్ ఇట్ ఎస్టర్డే. పవర్ బిఐ ఇస్ అ డేటా విజువలైజేషన్ టూల్ దట్ కెన్ కన్వర్ట్ ద రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఓకే, సో పవర్ బిఐ is capable enough to connect to a number of different data sources because inbuilt data connectors ఉంటాయండి పవర్ బిఐలో. ఇన్బిల్ట్ డేటా కనెక్టర్స్ ఉండటం వల్ల ఇట్ కెన్ కనెక్ట్ టు ఎ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. వెళ్ళి డేటాని ఫెచ్ చేసి ఫ్రమ్ దాట్ పర్టికులర్ సోర్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ బిల్డ్ ద డాష్బోర్డ్. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు డాష్బోర్డ్ అనుకోండి దీన్ని, బట్ ఫ్యూచర్లో దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్ అండ్ డాష్బోర్డ్ అనమాట. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ రిపోర్ట్, వాట్ ఈజ్ డాష్బోర్డ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మీరు ఇది డాష్బోర్డ్ అనుకోవచ్చు, బట్ అంటిల్ అన్లెస్ నేను డిఫరెన్స్ చెప్పేంత వరకు యూ కెన్ టెల్ దిస్ వన్ యాజ్ అ డాష్బోర్డ్ ఆర్ రిపోర్ట్. ఓకే, కానీ బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Any questions? Any questions? Okay. So, and it is a self-service business intelligence tool, and okay, it's a self-service business intelligence tool. Nowadays, this one is very much popular, self-service business intelligence tool. Ante, the meaning entra ante, you are the developer, kada. You will become developer. Yes, no? You guys want to become developer or not? Come on. Yes. Okay, you guys want to become developer. Kani, you will be sharing your report to the users, right? You'll be sharing your report to the users. Am I right? Yes, and So users Yes. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం మీన్స్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద డేటా, they want to check something on the data. So by themselves they can check it, and okay, by themselves they can check it. Tool will support. We have one option called Q&A. Q&A అనేది ఒక visual అండి. Okay, what this Q&A will do is if you ask any question in a natural language, okay, it will give answer in the form of a visual అండి. అంటే నువ్వు డేటా గురించి ఒక క్వశ్చన్ అడిగావు అనుకోండి, అది విజువల్ ఫార్మాట్ లో ఇట్ విల్ గివ్ ద ఆన్సర్. ఓకే, లైక్ సేల్స్ అడిగారు అనుకోండి, ఇట్ సేల్స్ ఫర్ కరెంట్ మంత్. ఓకే, సో ఇట్ విల్ గివ్ దట్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ విజువల్. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ అడగచ్చు, అండ్ దే నో నీడ్ టు కమ్ బ్యాక్ టు ద డెవలపర్. Are you getting my point? Hello.
Are you getting my point? Hello, Yes, please yes, respond, yes. everyone. Okay. So that is this one and self-service. Okay. So there are so many other things also. Okay. I have given one example. Okay. So next, Power BI process flow, we have discussed. So process flow is very much important, Andy. Okay, what process we will follow అనేది everyone has to understand it. Okay, that is important. So ఈ process flow నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో దీని మీదే మన కోర్సు డిపెండ్ అయి ఉందండి. అంటే ఈ ప్రాసెస్ ఫ్లో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దీని మీదే నేను కోర్స్ డిజైన్ చేసి అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి. సో if you take Power BI desktop is purely meant for development అండి. సో వాట్ ఎవర్ రిపోర్ట్ యు ఆర్ సీయింగ్ హియర్ దాన్ని మనం డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తామండి. సో ఈ డెస్క్టాప్ వాట్ ఈస్ ద పర్పస్ మన పర్పస్ వచ్చి డెవలప్మెంట్, బట్ దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే ఎనీ వన్ కెన్ ఇన్స్టాల్ దిస్ Power BI desktop. Anyone can install this Power BI desktop. Okay. అండ్ నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్ దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే రిపోర్ట్స్ యూజర్స్ కి షేర్ చేయడానికి యూస్ చేస్తామండి. సో రిపోర్ట్ కెన్ బి షేర్డ్, మనం డెవలప్ చేసిన రిపోర్ట్ కెన్ బి షేర్డ్ టు ఎనీ యూజర్ వయా అవుట్లుక్, వయా జీమెయిల్, లేకపోతే వయా వన్ డ్రైవ్, షేర్ పాయింట్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చేయొచ్చు. బట్ సో సెక్యూరిటీ మోర్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయాలి అంటే, అండ్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఇస్ టెల్లింగ్ టు యూజ్ డెడికేటెడ్ పవర్ బిఐ సర్వీస్. ఓకే, అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. వెన్ ఎవర్ సర్వీస్ వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఫీచర్స్ యాజ్ వెల్. ఓకే, సో అండ్ users can see the report in laptop, tab or mobile because we have a dedicated app for this one. And gateways ఎందుకు ఇన్స్టాల్ చేస్తాం? To fetch the latest information from from the local from the local system. ఓకే, ఇప్పుడు మీ డేటా సోర్స్ అనేది లోకల్ సిస్టమ్ లో ఉందనుకోండి, ఇట్ మైట్ బి SQL, ఇట్ మైట్ బి ఎక్సెల్ అవ్వచ్చు కదా. మీ లోకల్ సిస్టమ్స్ లో SQL కెన్ బి ఇన్స్టాల్డ్, రైట్? అండ్ ఫ్రమ్ దేర్ మీన్స్ మీ సర్వర్ నేమ్ ఏముంటది, మీ సిస్టమ్ నేమ్ ఉంటది. సో సంథింగ్ లైక్ దట్ మీకు లోకల్లో గనక డేటా వస్తుంది అనుకోండి, సో ఆ లోకల్లో వచ్చిన లోకల్లో వచ్చే డేటాని సర్వీస్ లోకి మూవ్ చేయాలంటే ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎందుకంటే ఎవ్రీడే మనం ఫైల్ ని మూవ్ చేయం కదా, ఓన్లీ వన్ టైం విల్ మూవ్ ద ఫైల్. నెక్స్ట్ నుంచి మొత్తం మనం డేటానే మూవ్ చేసేది, ఫైల్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైల్ ఏంట్రా అంటే ఇట్స్ లైక్ ఏ మిర్రర్ కదా, డేటా ఏదైతే ఉంటుందో అదే చూపిస్తుంది. కరెక్ట్? మీన్స్ ద రిపోర్ట్, ద ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ మిర్రర్. సో బ్యాక్ ఎండ్ లో డేటా మీరు ఏది పెడతారో అదే చూపిస్తుంది. ఎస్, నో? ఎస్, ఎస్. సో అందుకనే మనం డేటాను మూవ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ పవర్ బిఐ గేట్వేస్ అండి. సో ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ప్రాసెస్? సో ఇది సో దీంట్లో మనకి సారీ టు ఇంటరప్ట్, గోన్ దీంట్లో పవర్ బిఐ సర్వీసెస్ గురించి చెప్తారా సార్? ఎస్, ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తానండి పవర్ బిఐ. షూర్, థ్యాంక్ యూ. సో ఈ ప్రాసెస్ ఫ్లో నరనరన ఎక్కాలండి మీకు. ఓకే, చాలా సింపుల్, బట్ అర్థం చేసుకోవాలి బాగా. గాట్ ఇట్ గైస్? సో దీంట్లో అంటే పవర్ బిఐ గేట్వేస్ ఓన్లీ ఫర్ స్కెడ్యూలింగ్, లైక్ స్కెడ్యూలింగ్ కోసం యూజ్ చేస్తారండి? లైక్ ఎవ్రీడే డేటా షెడ్యూలింగ్, ఎస్ రిఫ్రెష్. ఎస్, కరెక్ట్. గేట్వేస్ అనేది దానికోసం యూస్ చేస్తాం. ఓకే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No questions, sir? Everyone is clear, huh? All clear? New joinees ఎవరైనా ఉన్నారా? హాయ్ అండి, ఐ హావ్ వన్ క్వశ్చన్. Go on. మీరు డేటాని క్లౌడ్‌లో ఉంచి అక్కడ రిఫ్రెష్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారండి? అంటే ఇప్పుడు మనము పవర్ బై డెస్క్‌టాప్ నుండి మనం డెవలప్‌మెంట్ చేసి మనం గేట్వేస్ ఇన్‌స్టాల్ చేసుకొని పవర్ బిఐ సర్వీస్ కనెక్ట్ అయ్యి పవర్ బిఐ సర్వీస్ నుండి డాష్‌బోర్డ్ ఆర్ రిపోర్ట్స్ వి కెన్ షేర్, రైట్? అది అవును. ఎగ్జాంపుల్ మనం చూస్తాం కదండీ. సో అవును. క్లౌడ్‌లోనే అంటే పవర్ బిఐ డెస్క్‌టాప్ క్లౌడ్‌లోనే ఉంచి అక్కడి నుండినే మీరు అప్పుడు మనకు గేట్వేస్ అవసరం లేదు కదండీ. అవసరం లేదు.
అప్పుడు అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారండి. డేటా ఎట్లా రిఫ్రెష్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ అవర్ డెస్క్‌టాప్ షుడ్ బి ఇన్‌స్టాల్డ్ ఇన్ పవర్ బిఐ క్లౌడ్. రీఫ్రెషింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మైట్ బి కరెక్ట్‌గా ఈ ఎగ్జాంపులే నేను చూపియలేకపోవచ్చు. మీన్స్ బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ అకౌంట్స్ ఓకే ఫర్ థాట్ వన్ ఓకే. కానీ రీఫ్రెష్ ఎలా చేస్తాము, ఎక్కడ క్రెడెన్షియల్స్ ఇస్తాము అవన్నీ కూడా నేను చూపిస్తానండి ఇన్ సర్వీస్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ అవర్ డెస్క్‌టాప్ విల్ బి ఇన్ క్లౌడ్, రైట్? పవర్ బిఐ సర్వీస్‌లో విల్ బి హావింగ్ ఆల్ ఆప్షన్స్ అండి. ఐ విల్ షో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. మీరు డెస్క్‌టాప్ నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి, క్లౌడ్ నుంచి హ్మ్. వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది సర్వీస్‌లో నేను చూపిస్తాను. ఓకే. పర్టిక్యులర్‌గా నేను డేటాని లోడ్ చేయలేకపోవచ్చు. బట్ ఐ విల్ షో ఎవ్రీథింగ్ వాట్ యూ నీడ్ టు డూ వెనెవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ క్లౌడ్ ఆర్ వెనెవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లోకల్. ఇన్ సర్వీస్ ఐ విల్ ఓకే. షో. ఓకే. ఓకే. ఆన్ ప్రిమైసెస్‌లో ఉంది కదండీ ఇప్పుడు పవర్ బిఐ డెస్క్‌టాప్. మనం క్లౌడ్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చా? ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్ అనేది? నో. ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకనే డెస్క్‌టాప్ అనేది ఉంది. సో క్లౌడ్‌లో ఇన్‌స్టాల్ చేసే పనైతే డెస్క్‌టాప్ అనేది అవసరం లేదు ఇంక మనకి. ఎవ్రీథింగ్ వి కెన్ డూ ఇట్ ఇన్ ఆన్‌లైన్ గదా! ఆ! ఓకే. ఓకే. కరెక్ట్ అండి. అలాంటప్పుడు అయితే అప్పుడు గేట్‌వేస్ మస్ట్ అండ్ షుడ్ అవసరం కదండీ! పవర్ బిఐ నో. యూ హ్మ్. ఆర్ నాట్ ఐ గెస్ యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ ఇట్. రిపోర్ట్ అనేది క్లౌడ్‌లోకెళ్ళిపోయిన తర్వాత మన డేటా గూడా క్లౌడ్‌లో ఉంటే గేట్‌వేస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సో డేటా లోకల్‌లో ఉంటాయి. ఐయామ్ టాకింగ్ అబౌట్ డేటా నాట్ అబౌట్ ద రిపోర్ట్. డేటా లోకల్‌లో ఉంటే దెన్ గేట్‌వేస్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ ద రిపోర్ట్ అండి. రిపోర్ట్ మనం ఎక్కడైనా బిల్డ్ చేసుకునేము. వి ఆర్ మూవింగ్ ఇట్ టు సర్వీస్. సో అప్పుడది క్లౌడ్‌లో ఉన్నట్టు. సో ఇంకా క్లౌడ్‌లో దానికి దీనికి సంబంధం ఉండదు. లోకల్ దానికి. హుహు. గాట్ ఇట్? ఓకే. ఎవ్రీ టైమ్ వెనెవర్ యూ డూ మీన్స్ ఇప్పుడు మీరు ఒక ఇమేజ్ పంపించారు మీ ఫ్రెండ్‌కి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో లోకల్‌లో ఇమేజ్ మీరు డిలీట్ చేశారనుకోండి క్లౌడ్‌లో ఉంటదా? ఉంటదండి. మీన్స్ ఉంటది కదా! అండ్ అవును. ఒకవేళ నువ్వు వేరే ఇమేజ్ పంపించాలనుకో మీరిక్కడ లోకల్‌లో రిఫ్రెష్ చేస్తే అక్కడ క్లౌడ్‌లో వచ్చేస్తదా? రాదు గదా! యూ నీడ్ టు అప్‌లోడ్ రాదండి. ఇట్. అవునండి. సో సేమ్ సినారియో ఇక్కడ కూడా. సో మీ ఫైల్ ఇక్కడ నుంచి సర్వీస్‌లోకి లోడ్ అయిందనుకోండి. ఇంక నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సర్వీస్. ఈ ఫైల్ మీరు హ్మ్. డిలీట్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఇది మాత్రం అంతే ఉంటది. అండ్ నౌ ద ఓకే. రిపోర్ట్ ఈస్ ఇన్ ఆన్‌లైన్. బట్ ఇఫ్ యువర్ డేటా ఈస్ ఇన్ లోకల్, దెన్ పవర్ బిఐ గేట్‌వేస్ యూ నీడ్ టు ఇన్‌స్టాల్ హ్మ్. ఇన్ ఓకే. థాట్ పర్టిక్యులర్ మెషిన్. గాట్ ఇట్? గాట్ ఇట్. So థాంక్ everyone, యూ. is this clear? Is this clear? Is this process clear? Clear. Yes. Yes, yes. Okay. Any new joinees are there? I'm seeing only 2 people as of now. ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నారా? అవునండి. మైసెల్ఫ్ శంకరారెడ్డి. ఐ జాయిన్ టుడే. Okay. But యాహ్! I'm doing the recap also. Please understand it. And if you have any questions, please come back to me. షూర్. సో ప్రాసెస్ ఫ్లో అయిపోయిన తర్వాత డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్ అండి. అండ్ సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. Service will look like this, desktop will look like this Sunday. Okay. I will come to this particular slide within 5 minutes. Next, desktop. So desktop లో మనం ఏమేం చేస్తాం? సో డెస్క్టాప్ లో కూడా ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే బెస్ట్. ఓకే. సో యూ కెన్ డూ మీన్స్ ఫస్ట్ ఇది చేసి దాని తర్వాత ఇది చేసి దాని తర్వాత ఇది చేసి దాని తర్వాత ఇది అలా చేయొచ్చు. 1, 3, 5 మళ్ళీ 2 అలా చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఫాలో ఇట్ మీన్స్ ప్రాసెస్ ని ఫాలో అయితే దట్ ఈస్ గుడ్ అండి. ఓకే. ఎప్పుడైనా మీరు డేటా తెచ్చుకున్న తర్వాత మీరు ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యాలా లేదా అనేది యూ నీడ్ టు డిసైడ్ ఫస్ట్. ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా లేదా అనేది యూ నీడ్ టు డిసైడ్. ఓకే. వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అంటే ఈ స్టెప్ని అవాయిడ్ చేయొచ్చు మనం. ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అంటే ఈ స్టెప్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. Data modeling is like creating the relationships అండి. ఓకే. రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఎందుకు రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తాం, అసలు ఏంటి దాని పర్పస్ ఏంటి అనేది కూడా ఇన్ డెప్త్లో డిస్కస్ చేసి అందులో ఉన్న నెంబర్ ఆఫ్ కార్డినాలిటీ రిలేషన్షిప్స్ అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద విజువలైజేషన్స్. ఓకే. బై యూజింగ్ టూల్ ఆప్షన్స్ అండ్ డాక్స్ టు ఎన్హాన్స్ ద రిపోర్ట్, టు ఎన్హాన్స్ ద విజువల్. సో ఇవి మనకి హెల్ప్ అవుతాయండి. Tool options and DAX. DAX is nothing but data analysis expression. You means ఇందులో ఏముంటాయి అంటే ఫంక్షన్స్ ఉంటాయండి.
we will be having functions. సో ఫంక్షన్స్ ని యూస్ చేసుకొని మనం క్రియేషన్ పార్ట్ ఏమన్నా కావాలంటే చేస్తామండి. లైక్ అగ్రిగేటెడ్ వాల్యూస్ కావాలంటే క్రియేట్ చేస్తాము, లేకపోతే కాలమ్స్ కావాలంటే క్రియేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, అసలు ఏంటి ఇది ఎందుకు యూస్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. శాంపిల్ వద్దు, లెట్ మీ గో టు శాంపిల్ డేటా. సో ఇప్పుడు డేటా మీకు ఇలా వచ్చింది అనుకుంది, యూజర్స్ దగ్గర నుంచి డేటా ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, సో యూజర్ వచ్చి నేను రీజియన్ వైజ్ ఐ వాంట్ టు సీ ద సేల్స్ అన్నాడు, కానీ ఇక్కడ రీజియన్ వైజ్ సేల్స్ ఉందా? వీ హ్యావ్ కంట్రీ వైజ్ సేల్స్ ఉంది, సిటీ వైజ్ సేల్స్ ఉంది, రీజియన్ వైజ్ ఉందా లేదా? సో నౌ No. వీ కెన్ క్రియేట్ ఇట్. We can create it if we know means ఏ కంట్రీ ఏ రీజియన్ లో ఫాలో అవుతుందని తెలిసిందనుకో మనం క్రియేట్ చేయొచ్చు, రైట్? ఆర్ ఈవెన్ యూ కెన్ ఆస్క్ ద మ్యాపింగ్ ఫర్ దెమ్, మీన్స్ ఫ్రమ్ దెమ్. ఓకే, మ్యాపింగ్. ఓకే, మీన్స్ ఏ కంట్రీ ఏ రీజియన్, నువ్వు ఏ రీజియన్ లో చూడాలనుకుంటున్నావు, సో కెన్ యూ ప్రొవైడ్ దట్ మ్యాపింగ్ ఫైల్. సో వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ గివ్ దిస్ కంట్రీ కాలమ్ అండ్ దే విల్ గివ్ ద రీజియన్ కాలమ్. గాట్ ఇట్? సో అలాంటి టైమ్స్ లో మన రిలేషన్షిప్ తో హ్యాండిల్ చేస్తాం దాన్ని. లేదు నువ్వు క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు యూ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ కాలమ్ ఆన్ రీజియన్ క్రియేట్ చేసి మనం వీ కెన్ రైట్ ఇఫ్ కండిషన్. If this country equal to this, then you give this as a result. If this country equal to this, then you give this as a result, and you see we can create a column. Are you guys getting it? Yes, yes. So this is one simple example and మీకు idea రావడానికి. Okay, so that is the reason we are going to use the DAX. Okay, so let's move to the slide. Okay, next here we will do మన సర్వీస్ లో రిపోర్ట్ షేరింగ్ చేస్తాం, స్కెడ్యూలింగ్ చేస్తాం, డేటా గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం, రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ గా ఈమెయిల్ సెండ్ చేయటం అండి టు ద యూజర్ సేయింగ్ దట్ దిస్ రిపోర్ట్ has been updated with this data, so now you can go and check it, something like that. We can send auto messages పర్టికులర్ టైంలో మనం సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూ రీజన్స్ టు లెర్న్ పవర్ బిఐ అనేది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ స్కిల్ సెట్ వైజ్ వచ్చి నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఓకే, ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ గుడ్ డివైస్. గుడ్ డివైస్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. గుడ్ డివైస్ పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటే మంచిది. 8 GB ర్యామ్ తో విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్ తో యూ నీడ్ టు కీప్ ఇట్. సో వర్చువల్ మిషన్స్ కూడా మీకు బయట దొరుకుతాయి. ఓకే, సో వర్చువల్ మిషన్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఎవ్రీ డే మీరు ఆ వర్చువల్ మిషన్కి వెళ్తారని గ్యారంటీ లేదు. సో ఆ ఫైల్స్ వర్కౌట్ చేసినప్పుడు ఏమవుతుందా అంటే సేవ్ అయ్యి తర్వాత నువ్వు కనెక్ట్ చేయలేదు అనుకో అది పోతుంది కదా. సో అందుకనే మీ దగ్గరే సిస్టమ్ పెట్టుకుంటే బెస్ట్ అండి. సో ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఎనీ క్వశ్చన్స్? Any questions? Okay, fine. So what is Power BI? Actually, what is Power BI? And Power BI is nothing but these 5 things. And Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. ఓకే, పవర్ బిఐ ఇస్ నథింగ్ బట్ ఈ 5 థింగ్స్ మనం నేర్చుకుంటే పవర్ బిఐ డెస్క్టాప్ అంతా నేర్చుకున్నట్టే అండి. ఓకే, సో ఏంటి ఈ 5 థింగ్స్ అంటే పవర్ క్వెరీ అంటే ఇట్ ఈస్ ఈటీఎల్ టూల్ అండి. పవర్ క్వెరీ ఈజ్ ఈటీఎల్ టూల్. ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్ ఇంటూ మోడల్ అనేది you will come to know by today or tomorrow. Okay, what is this model అనేది you will come to know. Okay, so what Power Query will do is it will extract the data from source, it will transform the data from source, and it will load the data into model. So this one is ETL. Clear? Power Query is clear? Yes. So Power Pivot is nothing but data modeling and with DAX. So this is Power Pivot. Power View is nothing but data visualization tool. And if you see here, visualizations kanpadutunnayi, right? All this will come under that one. Okay, Power View. Power Map, and even ఈ visualizations లో we have map visuals అండి. మనం చిన్నప్పుడు మన సోషల్లో మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా, ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి.
సో నా టైంలో ఇచ్చారు, మరి మీకు ఇచ్చారా? మీరు నాతో పాటు అయి ఉండొచ్చు, నాకన్నా ముందు అయి ఉండొచ్చు, నా తర్వాత అయి ఇచ్చారు ఉండొచ్చు. ఇచ్చారు ఇచ్చారు. సో అలాంటి కైండ్ ఆఫ్ మ్యాప్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చండి. అంటే సో యు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ కోడ్ ఫర్ ఇట్. ఓకే, జస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ విజువల్ ని తీసుకొని వచ్చి అందులో మనం డేటాని పెడతామండి. సో హియర్ ఇఫ్ యూ మీన్స్ యూ గో టు స్విగ్గీ ఆర్ జొమాటో, ఎందులోకి వెళ్ళినా సరే ఆ పర్సన్ కరెక్ట్ గా ఒక లొకేషన్ లో ఉంటున్నాడు, అది మీకు చూపిస్తుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? బికాస్ ఆఫ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వాల్యూ. అతని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూని తీసుకొని దే హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ డైనమిక్. ఎవ్రీ టైమ్ అది చేంజ్ అవుతూ ఉంటది. సో అందుకనే ఆ పర్సన్ మీకు కనబడుతుంటాడు. గాట్ ఇట్? సో నెక్స్ట్ పవర్ Q&A. నేను ఇందాకే చెప్పాను దీని గురించి. Q&A ఇస్ నథింగ్ బట్ వన్ విజువల్. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా. ఓకే, సో ఇంజిన్ మీన్స్ ఇట్ విల్ ఆస్క్, మీన్స్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ఆన్సర్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ విజువల్ అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో సెల్ఫ్ సర్వీస్ అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద ఫీచర్ which Power BI is having. So any question on this particular slides? Any question? Any question? బోర్ కొడుతుందా? ఎస్ సార్, యాక్చువల్గా ఇక్కడ డేటా మోడలింగ్ అంటే ఏంటి సార్? యాక్చువల్ డేటా మోడలింగ్ ఇస్ రిలేషన్షిప్స్ అండి. ఓకే Okay, it's a data warehousing concept which they have okay. integrated. So we will discuss in detailed level లో data modeling గురించి డిస్కస్ చేస్తాం. Okay, any questions? బోర్ కొడుతుందా? హలో is it interesting? లేకపోతే బోర్ కొడుతుంది సార్ అంటారా? ఐ Yes, హావ్ sir, వన్ క్వశ్చన్ question. అండి. ఆహా, పవర్ go on. క్యూఏ ఉంది కదండి. ఆ, ఇది ఇంజిన్ అంటే మనం అంటే మోడలింగ్ చేసిన డేటాకి కనెక్ట్ అయ్యి మనము అంటే మోడల్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, సో ఓకే ఆ డేటా మొత్తం యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆన్ ద డేటా. ఓకే. సో మనం విజువలైజేషన్కి ఏదైతే ప్రిపేర్ చేస్తుంటామో ఆ మోడలింగ్ డేటా దానికి కనెక్ట్ అయ్యి మనము వాయిస్ని బేస్ చేసుకొని అది యాక్చువల్లీ వాయిస్ సపోర్ట్ చేయట్లేదు, బికాస్ వాయిస్ కి నువ్వు కొర్తానా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో కొర్తానా అనేది ఇట్స్ డిఫాల్ట్ ఫీచర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఎనీ ల్యాప్టాప్. ఓకే, బట్ దే విల్ స్టాప్ దిస్ వన్ అండి. ఆఫీస్ ల్యాప్టాప్స్ లో దే విల్ స్టాప్ ఇట్. సో యూ నీడ్ టు టైప్. ఓకే, ఇన్ రియల్ టైమ్ హౌ దే కెన్ అప్రోచ్ అండి ఎండ్ యూజర్స్? హౌ దే కెన్ అప్రోచ్ అంటే అంటే ఎలా వాళ్ళు, అంటే మీరు అన్నారు కదండి, అంటే వాయిస్ బేస్ అవును, కన్వర్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇట్స్ నాట్ వాయిస్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ వాయిస్. ఓకే, కొర్తానా అనేది సపోర్ట్ చేయదు ఆఫీస్ ల్యాప్టాప్స్ లో. ఓకే, నేను ఇప్పటికీ ఒక 4 ల్యాప్టాప్లు ట్రై చేశాను. ఓకే ఓకే, కొర్తానా అనేది సపోర్ట్ చేయదు. దే విల్ స్టాప్ ఇట్. ఓకే, సో యూ నీడ్ టు టైప్ ఇట్ అండి. సో మనకి రిపోర్ట్ ఎలా అయితే కనపడుతూ ఉంటుందో యూజర్ కి, దిస్ విజువల్ ఆల్సో దే కెన్ సీ ఇట్. And there is a place to type it also. ఓకే, So గాట్ ఇట్ అండి. they can చాట్ type. బోట్ లాగా. ఓకే Same. గాట్ ఇట్, థ్యాంక్స్. Okay, so let's move for installation. ఎంతమంది ఇన్స్టాలేషన్ చేసేసుకొని ఉన్నారు ఆల్రెడీ? ఎంతమంది చేసుకున్నారు? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేరా? మేము చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ లో మీరు ఇన్స్టాల్ చేశారో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను చెప్తున్న ప్రాసెస్ లోనే మీరు ఇన్స్టాల్ చేశారో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో కెన్ యూ గైస్ డూ విత్ మీ? సో ఇన్స్టాల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? yes. ఓకే, సో 1 person అంతేనా? ఇంకెవరు లేరా? సో ఈ బ్యాచ్ లో అమ్మాయిలు ఎవరు లేరా? ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీవన్. ఎవరు మాట్లాడట్లేదు. హలో, ఇప్పటి వరకు క్లియరా? సో యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్? Yes. సో అమ్మాయిలు, ఐఎమ్ టాకింగ్ టు యూ, ఎవరైనా ఉన్నారా?
Yeah. Ah, Yes, sir. ఇన్స్టాల్ చేసుకోవాలా? Yeah, we need to install. Not now. ఓకే. ఈ ఈ పర్టిక్యులర్ రికార్డింగ్ విని ఇన్స్టాల్ చేసుకోనండి. ఇట్ విల్ బి దేర్ ఇన్ యూట్యూబ్. ఓకే. 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత దే విల్ లోడ్ ఇట్. ఓకే. Okay, okay. సో గో టు విండోస్ అండ్ సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ అండి. సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఓకే. సెర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత యూ నీడ్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ అండి. యూ నీడ్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ మచ్ ఈజీ. ఓకే. సో పవర్ బిఐ అనే టైప్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ అనేది కనబడుతూ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హియర్ నాకు ఇక్కడ ఓపెన్ అని కనబడింది కదా, మీకు ఇన్స్టాల్ కానీ గెట్ కానీ ఆప్షన్ ఒకటి వస్తుంది. ఇన్స్టాల్ ఆర్ గెట్. ఓకే. దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఇది ఇన్స్టాల్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీ సిస్టంలోకి. గో టు మైక్రోసాఫ్ట్ స్టోర్. విండోస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ స్టోర్ని సెర్చ్ చేయండి. దాని తర్వాత యూ నీడ్ టు సెర్చ్ ఫర్ పవర్ బిఐ. దాని తర్వాత యూ ఓపెన్ పవర్ బిఐ అండ్ ఇన్స్టాల్ ఇట్. అండ్ దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎనీ వన్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ప్రాసెస్ ఇస్ క్లియర్. సింపుల్ ప్రాసెస్. ఓకే. ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఇదే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ వచ్చి మీకు కొంచెం హెల్ప్ చేస్తుందండి. ఎందుకు హెల్ప్ చేస్తుందంటే పవర్ బిఐ విల్ బీ అప్డేటెడ్ ఎవ్రీ మంత్. అంటే ఎవ్రీ మంత్ ఒక రిలీజ్ ఉంటుందండి. సో ఎవ్రీ మంత్ ఒక రిలీజ్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్లో చేస్తే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్దండి. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది టు ద లేటెస్ట్ వర్షన్. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది టు ద లేటెస్ట్ వర్షన్. సో వర్షన్స్ ఎలా పిలుస్తారు ఇందులో పవర్ బిఐలో? వర్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు చాలా టూల్స్ పైథాన్ 2.1 ఇట్లా ఉంటాయి కదా కదా. ఎస్ నో? కానీ పవర్ బిఐలో ఏంట్రా అంటే యూ నీడ్ టు కాల్ విత్ ద మంత్ అండి. లైక్ ఏప్రిల్ మంత్, May 24 as the latest version, something like that. You need to tell with the month wise. You need to tell it. Clear? సో ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో దస్ పవర్ బిఐ ఏం చేస్తారంటే మీ సిస్టంలో ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్దండి. మీ సిస్టంలో ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. ఓకే. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. సో ఇప్పుడు నవ్ ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. మీకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ రావాలి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రావాలి. సో నౌ ఇట్ హ్యాస్ టు కమ్ లైక్ దిస్. మీరు దీని మీద న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేయండి. సో న్యూ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ రిపోర్ట్ ఓపెన్ అవుతుందండి. ఒక న్యూ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి లైక్ దిస్. సో ఇక్కడ అన్ని విజువల్స్ ఉంటాయి. ఈవెన్ ఇక్కడ కూడా విజువల్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఈవెన్ దిస్ వన్ డాటెడ్ లైన్స్. ఓకే. సో ఇలా మీకు మీన్స్ మీ వ్యూ అనేది ఇలా కనపడాలండి. డాష్ మీన్స్ డెస్క్టాప్ వ్యూ. ఓకే. అండ్ మీరు ఇన్స్టాల్ చేసింది ఏంటి అనేది హెల్ప్లోకి వెళ్ళొచ్చండి. హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయొచ్చు. అబౌట్ మీద క్లిక్ చేశారనుకోండి. సో నౌ ద వర్షన్ ఇస్ April 24. Now the version is April 24. Okay. So second week Tuesday or third week lo they will release one more version. Okay. Alante times lo idi automatic update avutandi. Okay. So now the version is April 2024. So me okay. So this is about the installation process under. Any questions? No. Any questions? Okay. So If you want to install Power BI service, how much does it cost for monthly? సర్వీస్ను మీరు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు క్లౌడ్లోనే అది దొరుకుతుందండి. ఓకే. సో మీరు జస్ట్ లాగిన్ చేయాలి దానికి. ఓకే. సో లాగిన్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావింగ్ కంపల్సరీగా యూ నీడ్ టు బి హ్యావింగ్ ఆఫీస్ మెయిల్ ఐడి. Okay.
ఓకే. అండ్ కాస్టింగ్ వచ్చేసరికి పర్ మంత్ ఇట్ ఈస్ $10 అండి. అంటే ఈ కాస్టింగ్ కూడా స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎంత స్పేస్ తీసుకుంటున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మినిమం కాస్టింగ్ చెప్పాను. సో $10 పర్ మంత్ మనం కట్టచ్చు. అండ్ మనం ప్రాక్టీస్ చేయడానికి హౌ టు ఓపెన్ వన్ అకౌంట్ అనేది కూడా నేను చూపిస్తాను విత్ కంపెనీస్ ఈమెయిల్ ఐడి. అంటే నా మీద డిపెండెన్సీ లేకుండా ఫ్యూచర్లో మీరు ఓన్గా కంపెనీస్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంతో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చి, మీరు జాయిన్ అయినామంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మీన్స్ ఒకవేళ ఒక డమ్మీ అకౌంట్ నుంచి జాయిన్ అయ్యారనుకోండి, దే విల్ బి గివింగ్ ఫ్రీ ట్రయల్ ఫర్ 60 days. అండ్ ఆ 60 days అయిపోయిన తర్వాత ఇంకో 60 days కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫ్రమ్ నవ్ డేస్. దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ టోటల్ 120 days మీకు ఓన్లీ ట్రయల్ వర్షన్ లోనే యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ అండి. సో యూ నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ ప్రాక్టీస్. క్లియర్? Yes. ఓకే. సో ఈ డాటెడ్ లైన్స్ ఏవైతే మీకు కనపడుతున్నాయో, ఈ డాటెడ్ లైన్స్ లోపలే మనం డెవలప్మెంట్ చేస్తామండి. ఈ డాటెడ్ లైన్స్ లోపలే మనం డెవలప్మెంట్ చేస్తాం. ఓకే. సో డెవలప్మెంట్ ఏరియాలో ఒక మెసేజ్ చూపిస్తుంది. ఏంటది? కెన్ సంబడి రీడ్ ఇట్ అవుట్? Add data to your report. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. సో ఇది డైరెక్ట్ గా మీన్స్ ఇండైరెక్ట్లీ ఇండికేట్ చేస్తుంది మీకు, ఓకే డేటాని యాడ్ చేసుకో, లేకపోతే ఈ బిల్డ్ ఏరియాని నువ్వు యూజ్ చేయలేవు. ఇది అడ్డంగా నిలబడింది, ఈ బిల్డ్ ఏరియాని నువ్వు యూజ్ చేయలేవు అన్నట్టుగా ఇట్ ఈస్ థ్రోయింగ్ మెసేజ్. ఓకే. సో నిజంగా డేటా లేకుండా మనం పవర్ బిఐలో ఏం చేయలేం. ఓకే. ఫ్యూల్ లేకపోతే బండి ముందుకెళ్ళదు కదా. సో మనం డిస్కస్ చేసాం దీని గురించి. సో అలాగే డేటా లేకపోతే యూ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్ అండి. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్ అండి. ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్. కానీ మనం డెమోలో చెప్పుకున్నట్టు మన డేటా కనెక్టర్స్ ఎక్కడుంటాయి మొత్తం అన్ని? Get data. గెట్ డేటా. కరెక్ట్. సో గెట్ డేటా అనే ఆప్షన్ యూస్ చేసుకుని యూ నీడ్ టు ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో గో టు గెట్ డేటా, క్లిక్ ఆన్ మోర్. సో there are so many data connectors అండి. there are so many data connectors. ఈ డేటా కనెక్టర్స్ రెగ్యులర్గా యాడ్ అవుతూ ఉంటాయండి. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ఎక్సెల్ వర్క్ బుక్ అనే ఒక డేటా కనెక్టర్ ఉంది. షేర్ పాయింట్ కావాలంటే షేర్ పాయింట్ ఫోల్డర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ ఫోల్డర్ అనేది నేను లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా యూస్ఫుల్ ఆప్షన్ ఇది. ఓకే. సో సార్ ఇది నెక్స్ట్ ఒకసారి యాక్సెస్ డేటా డేటాబేస్. కనెక్టర్స్ గురించి చెప్పారా సార్ ఒకసారి? అదే చెప్తున్నాను నేను. ఓకే. I'm telling that one only. I have opened the connectors. Okay. So you no need to write any code for connecting to a data source అండి. ఓకే. సో ఈ కనెక్టర్స్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ చేయాలంటే ఎక్సెల్ వర్క్ బుక్ ని పిక్ చేయాలి. ఎస్క్యూఎల్ కి కనెక్ట్ చేయాలంటే ఎస్క్యూఎల్ డేటా కనెక్టర్ ని పిక్ చేసుకోవాలి. మీరు యాక్సెస్ కి కనెక్ట్ చేయాలంటే యాక్సెస్ ని పిక్ చేయాలి. సో ఎస్ఏపి కనెక్ట్ చేయాలంటే ఎస్ఏపి. ఓకే. ఇప్పుడు బీడబ్ల్యూ మీన్స్ బీడబ్ల్యూ దాంట్లో సేవ్ అవుతుందంటే బిజినెస్ వేర్ హౌస్ దాంట్లో, దెన్ యూ నీడ్ టు కనెక్ట్ దస్ వన్. సో లైక్ దస్ అకార్డింగ్లీ మీకు ఏంట్రా అంటే డేటా కనెక్టర్స్ ని పిక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్, దెన్ ఆల్సో నో వరీస్ అండి. మీన్స్ మీరు ఎప్పుడైతే మీరు వెళ్తారో organization loki, you can take help on this one. Okay. So I'm not able to identify the data connector. I have tried multiple times with the connectors and cheppes meer adigna, people will help you out. Okay. So e connector use cheyandi, lekapothe e connector use cheyandi, people will tell. Okay. So din particular ga మీరు అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే. సో బట్ we will be having the data connectors. Okay. So మనం ఏమి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ పిక్ ద కనెక్టర్ అండి. Clear? Is this clear? సో ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేస్తున్నాను.
ఈవెన్ నేను ఈ కోర్స్లో ఎస్క్యూఎల్ కనెక్ట్ చేస్తాను, ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ చేస్తాను, ఆన్లైన్ కనెక్ట్ చేస్తాను, ఫోల్డర్ కి కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎస్క్యూఎల్ సర్వర్ కి కనెక్ట్ చేస్తే ఆల్ ద డేటాబేసెస్ విల్ రిమైన్ సేమ్. ఓకే, సో ఎక్సెల్ వర్క్ బుక్ కనెక్ట్ చేశానంటే సో వాట్ విల్ హ్యాపన్, ద లోకల్ ఫైల్స్ అన్ని సేమ్ గా కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈవెన్ ఆన్లైన్ కనెక్ట్ చేస్తున్నాం అంటే ఈవెన్ షేర్ పాయింట్ రిమైన్ సేమ్. ఓకే, ఆన్లైన్ జేసన్ కానీ ఇవన్నీ కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్ అండి. సో ఇన్ దాట్ వే ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. So now I'm connecting to sample data అండి. I'm connecting to sample data. ఒక వర్క్ బుక్ లో ఏముంటాయండి? వాట్ విల్ బి దేర్? మల్టిపుల్ షీట్స్ అండి. మల్టిపుల్ షీట్స్, కరెక్ట్. సో వర్క్ బుక్ లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయండి. మల్టిపుల్ షీట్స్ లో ఈచ్ షీట్ హ్యావ్ డేటా. ఈచ్ షీట్ విల్ బి హ్యావింగ్ రోస్ అండ్ కాలమ్స్. డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది. Yes. So everyone will agree with that one. Yes. So Yes, yes. whatever you are seeing, all these are sheets అండి. వాటెవర్ యు ఆర్ సీయింగ్ ఆల్ దీస్ ఆర్ షీట్స్. మరి ఈ షీట్స్ లో ఏం డేటా ఉంది మీకు ఎలా తెలుస్తుంది అంటే యూ కెన్ ప్రివ్యూ ఇట్ అండి. సో యూ కెన్ ప్రివ్యూ ఇట్. ప్రివ్యూ చేయడానికి ఏంటంటే ఐటమ్స్ ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ ఇట్. సో దాని మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుందండి. సో నౌ యూ కెన్ ప్రివ్యూ ఇట్. సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ప్రివ్యూ చేసుకోవచ్చు అండి. మనం ప్రివ్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మరి లోడ్ చేయాలంటే లోడ్ అనేది ఎనేబుల్ ఉందా, డిజేబుల్ లో ఉందా? డిజేబుల్. Disable లో. మరి ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలండి. ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేస్తే వీ కెన్ లోడ్ ఓన్లీ దిస్ పర్టికులర్ షీట్ అండి. సో నౌ షీట్ అనకుండా ఐఎమ్ టెల్లింగ్ దిస్ వన్ యాజ్ అ టేబుల్. టేబుల్ ఇస్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ కదా, అలాగే షీట్ ఈస్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. సో దిస్ ఇస్ అ టేబుల్. సో ఈ టేబుల్ ని నేను లోడ్ చేయాలంటే నేను ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ఒకవేళ అన్ని టేబుల్స్ ని లోడ్ చేయాలంటే అన్ని చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. కొన్ని టేబుల్స్ ని లోడ్ చేయాలంటే కొన్ని చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ఓకే, సో అన్ని కావాలంటే అన్ని చెక్ చేయొచ్చు, కొన్ని కావాలంటే కొన్ని కూడా మనం చెక్ చేసుకొని యూ కెన్ లోడ్ ఇట్ అండి. ఓకే, లోడ్ చేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. సో దిస్ ఇస్ ద డేటా ప్యాన్ అండి. This is the data pan, this is the build pan. Okay, like this we have multiple pans in Power BI. Okay, so నేను లోడ్ చేసిన తర్వాత డేటా ఇస్ దేర్ నౌ. ఇక్కడ సో ప్రీవియస్ ఉన్న స్టేట్మెంట్ వెళ్ళిపోయింది, రైట్? నౌ బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా మీన్స్ నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్ అండి. దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్. ఓకే, సో ఇప్పుడు వాట్ మీన్స్ మీకు డేటా ప్యాన్ కనుక మీకు మీన్స్ ఈ ఫైల్లోకి వచ్చినమ్మటే కనపడలేదు అనుకో, అప్పుడు నువ్వు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ వ్యూలోకి వెళ్ళి ఆర్ యూ సీయింగ్ డేటా హియర్? ఆర్ యూ ఏబుల్ టు సీ డేటా? హలో 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 హలో, కనపడుతుందా? Yes, yes, we can see. సో Yes. దీన్ని వన్ క్లిక్ చేస్తే డిజేబుల్. ఇప్పుడు డిజేబుల్ అయిపోయింది, యూ కెనాట్ సీ ఇట్. అంటే మీకు ఒకవేళ డిజేబుల్ అయితే యూ నీడ్ టు ఎనేబుల్ ఇట్. ఇంకో క్లిక్ చేస్తే ఎనేబుల్. ఎనేబుల్ అయినప్పుడు బార్డర్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. డిజేబుల్ అయినప్పుడు నథింగ్ విల్ బి దేర్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ డిజేబుల్డ్. నువ్వు ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇలా క్లియర్. సో అలాగే డిఫరెంట్ ప్యాన్స్ ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెన్ ఎవర్ టైం కమ్స్. ఓకే, సో ఆ ప్యాన్స్ ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి. ఓకే, నౌ డేటా ప్యాన్ విల్ బి మన డేటా అంతా డేటా ప్యాన్ లో కనపడుతూ ఉంటుందండి. సో ఫర్ దాట్ పర్పస్ మీరు డేటా ప్యాన్ ఒకవేళ డిజేబుల్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో క్లియర్. క్లియర్. ఐ హావ్ వన్ క్వశ్చన్ అండి. డేటాని డేటా ప్యాన్ లైక్ లోడ్ చేసాం కదండి, ఇది మోడల్ లైక్ లోడ్ అవును. అయినట్టు లేదంటే డేటా ప్యాన్ ఇస్ డిఫరెంట్ అండ్ లోడ్ మోడల్ ఇస్ I will come to that point. Okay, I will come to that point. ఓకే. So till here, any other questions apart from this one? Any other questions? Okay, fine. So let's move on.
ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, మీరు ఏదైతే వ్యూ మీకు ఏదైతే కనపడుతుందో, దిస్ వ్యూ వి విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ వ్యూ అండి. దిస్ వ్యూ వి విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ వ్యూ. ఓకే, దిస్ ఇస్ మోడల్. ఓకే, దిస్ వన్ ఇస్ మోడల్. మీరు ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ మోడల్ అండి. ఓకే, అండ్ ఇన్ దిస్ మోడల్ వీ హ్యావ్ టోటల్ 4 వ్యూస్ అండి. 4 వ్యూస్. ఓకే, ఏమేం వ్యూస్ రా అంటే, ఫస్ట్ వన్ ఇస్ రిపోర్ట్ వ్యూ అండి. దిస్ ఇస్ రిపోర్ట్ వ్యూ. ఇక్కడ ఏం చేస్తామంటే మన రిపోర్ట్ ని వ్యూ చేసుకుంటాం. మనం ఇంతకుముందు రిపోర్ట్ చూసారా? ఎక్కడ? పవర్ పాయింట్ లో ఐ హావ్ షోన్ వన్ రిపోర్ట్ టు యూ. ఎస్, నో? Yeah. సో రిపోర్ట్ అంతా మనం ఎక్కడ చూస్తామంటే రిపోర్ట్ వ్యూలో చూసుకుంటామండి. ఓకే, రిపోర్ట్ వ్యూలో చూస్తాం. ఓకే, రిపోర్ట్ వ్యూలో విల్ బి సీయింగ్ ఇట్. ఓకే, నా ఇంటెన్షన్ వచ్చి విజువల్ బిల్డ్ చేయడం కాదు. నా పాయింట్ ఏంటంటే అంటే ఇక్కడ రిపోర్ట్ వ్యూ చేసుకోవచ్చు, అందుకనే ఐ హావ్ బిల్ట్ ఎ విజువల్. ఓకే, ఇది ఎలా బిల్డ్ చేశారా ఇవన్నీ క్వశ్చన్స్ అడగద్దు, బికాస్ నేను మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ద విజువల్ నౌ. ఓకే, సో మై ఇంటెన్షన్ ఇస్ టు షో, దట్స్ ఇట్. నేను ఫ్యూచర్ లో విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద రిపోర్ట్ వ్యూ అండి. నెక్స్ట్, దీని అసోసియేటెడ్ డేటా మీన్స్ దీంట్లో డేటా ఉంటేనే రిపోర్ట్ వస్తుంది కదా. దీని అసోసియేటెడ్ డేటా వ్యూ చేసుకోవాలంటే యూ నీడ్ టు గో టు టేబుల్ వ్యూ అండి. సో ఇక్కడ యూ కెన్ సీ ద డేటా అండి. ఇక్కడ యూ కెన్ సీ ద డేటా. సో టేబుల్ వ్యూలో డేటా ఉంటుంది, రిపోర్ట్ వ్యూలో రిపోర్ట్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద డేటా యూ కెన్ కమ్ హియర్. ఇక్కడ మీకు డిఫరెంట్ టేబుల్స్ లోడ్ అవుతాయి. ఫ్యూచర్ లో మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. మీన్స్ ఇది సెలెక్ట్ చేశారు, దీని వ్యూ కనబడుతుంది. వేరే సెలెక్ట్ చేశారు అనుకోండి, దాని వ్యూ కనబడుతుంది. అలా యూ కెన్ సెలెక్ట్ ఇట్ అండి. నెక్స్ట్ యూ హ్యావ్ డేటా మోడలింగ్. ఓకే, దిస్ ఇస్ డేటా మోడలింగ్ అండి. ఓకే, దిస్ వన్ ఇస్ మోడల్ వ్యూ. ఓకే, దిస్ ఇస్ అ డేటా మోడలింగ్ అండి, వేర్ మీన్స్ విల్ డూ డేటా మోడలింగ్. ఓకే, విల్ డూ డేటా మోడలింగ్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ డాక్స్ క్వరీ వ్యూ. డాక్స్ క్వరీ వ్యూ ఇది ఎవాల్యుయేషన్ పర్పస్ కి హెల్ప్ అవుతుందండి. డాక్స్ నేను ఫ్యూచర్ లో చెప్పిన తర్వాత ఐ విల్ టెల్ యూ హౌ యూ కెన్ ఎవాల్యుయేట్ దిస్. ఓకే, అండ్ ఈవెన్ ఫార్మాటింగ్ కూడా చేయొచ్చు. సో యూ గైస్ నో అబౌట్ ఇండెంటేషన్. వాట్ ఈస్ ఇండెంటేషన్? ఎనీ ఐడియా? No. సో యాక్చువల్లీ మనకి ఏంట్రా అంటే, ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఎవాల్యుయేట్ అని కనబడుతుంది కదా. నెక్స్ట్ లైన్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ స్టార్ట్ అయింది, రైట్? నెక్స్ట్ లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ స్టార్ట్ అయింది. ఎస్, నో? Yes, sir. Yes. సో యాక్చువల్లీ పైథాన్ లో ఇండెంటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ లో స్టార్ట్ చేయాల్సింది ఇంకో ప్లేస్ లో స్టార్ట్ చేశారనుకో, వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఇట్ విల్ త్రో ఎర్రర్, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. కానీ పవర్ బిఐలో ఇండెంటేషన్ ఏమీ అవసరం లేదు. మీన్స్ యూ స్టార్ట్ దిస్ లైన్ ఎనీవేర్. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ స్టార్ట్ చేయి, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. బట్ రీడబిలిటీ వైజ్ ఏంట్రా అంటే చూడటానికి బాగుంటది కాబట్టి, సో దిస్ ఇండెంటేషన్ పీపుల్ విల్ ఫాలో. This indentation people will follow. If you don't know how to create, means how to do this indentation, even I will explain that one. ఎలా దీనికి ఎలా మనం చేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను ఫ్యూచర్ లో. ఓకే, క్లియర్? సో డాక్స్ క్వరీ వ్యూ వచ్చి ఎవాల్యుయేషన్ పర్పస్ కి హెల్ప్ అవుతుందండి. ఓకే, ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం ఏంటి అనేది కూడా ఐ విల్ షో ఇట్. సో టోటల్ 4 వ్యూస్ ఆర్ దేర్. ఓకే, సో 1 రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ అండ్ డాక్స్ క్వరీ వ్యూ. క్లియర్? Yeah. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు దీని మీద కూడా. మీరు డేటాను ఎక్కడ వ్యూ చేయగలుగుతారు ఇన్ ద మోడల్? ఓకే, సో అలాంటి టైమ్స్ లో యూ నీడ్ టు టెల్ టేబుల్ వ్యూ. అండ్ PL 300 లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో నౌ మనం డేటాని తెచ్చుకున్నాం ప్రజెంట్ కదా, డేటాని తెచ్చుకున్నాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో నేను చెప్తున్నా అందరికి అర్థమవుతుంది, రైట్? Yeah. Am I confusing? No, అర్థమవుతుంది. Okay, so what is the next step? Transform. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్ చెప్పాలి అంటే మీకు ఒక విండో గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఐ విల్ టెల్ దట్ వన్. సో ఇప్పుడు నేను ఇంకో డేటా లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు లోడ్ అనదర్ టేబుల్ డేటా. ఓకే, సేమ్ శాంపుల్ డేటాలోకి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ దీస్ డేటా సెట్స్ అండి విత్ యూ గైస్. ఓకే, వెన్ ఎవర్ యు ఆర్ దేర్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్ అందులో షేర్ చేసేస్తాను నేను. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు లోడ్ కాంకాటినేషన్. ఓకే, నేను కాంకాటినేషన్ లోడ్ చేయాలంటే నేను ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి కదా. వి నో దిస్ ప్రాసెస్ నౌ, కరెక్ట్? Yeah. ఎస్ నో ఏదో ఒకటి చెప్పండి. Yeah. ఎస్. ఓకే, ఎప్పుడైతే నేను ఇది క్లిక్ చేశానో ఇక్కడ 2 బటన్స్ ఎనేబుల్ అవుతున్నాయి. ఒకటి లోడ్, ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ డేటా కదా. Yes. ఇది చెక్ చేయకపోతే ఓన్లీ క్యాన్సిల్ ఒకటే ఎనేబుల్ అవుతుంది. ఇది చెక్ చేస్తే లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా 2 ఎనేబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకుందాం రండి ఫస్ట్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మరి అంత కాంప్లెక్స్గా ఏం ఉండదు, నార్మల్ గానే ఉంటుంది, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఇది మన సోర్స్ అనుకుందాం అండి, ఇది మన సోర్స్ అనుకుందాం. ఓకే, అండ్ దిస్ ఇస్ మై మోడల్, మన మోడల్ అనుకుందాం. ఓకే, మీరు లోడ్ క్లిక్ చేస్తే ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? Total data Power BI షిఫ్ట్ అయింది. మోడల్లోకి లోడ్ అయింది. డేటా మోడల్. సో నౌ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ నీడ్ టు టెల్ ద నేమ్స్. ఓకే, యూ నీడ్ టు టెల్ ద నేమ్స్. ఓకే, సో రియల్ టైంలో కూడా ఇలాగ నేమ్స్ తోనే మాట్లాడాలి మీరు. ఓకే, సోర్స్ లో మీన్స్ వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ దట్ లోడ్, ఏం జరిగింది? డేటా అనేది మోడల్లోకి లోడ్ అయింది. ఎస్ ఆర్ నో? Yeah. ఎవ్రీవన్ Yes. విల్ అగ్రీ విత్ దిస్ పర్టికులర్ పాయింట్? మోడల్లోకి డేటా yes, లోడ్ అయిందా? Yes. కానీ యాక్చువల్గా ఇది జరగట్లా, ఇది జరగదు. అంటే మీకు కనపడకుండా వేరేది జరుగుతుంది. అది ఏంటి? అది ఏంట్రా అంటే ఇట్ విల్ లోడ్ హియర్ అండ్ ఇక్కడి నుంచి అగైన్ ఇట్ విల్ లోడ్ టు మోడల్. ఇది ఏంట్రా అంటే దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్ అండి. దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్. యాక్చువల్లీ మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే ఇట్ విల్ లోడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి ఆటోమేటిక్గా లోడ్ అవుద్దండి. సో యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. లోడ్ మీద క్లిక్ చేశారంటే వయా పవర్ క్వెరీ ఎడిటర్ ఇట్ విల్ లోడ్ టు మోడల్. సో ఈ స్టెప్ క్లియరా? లోడ్ ఏం చేస్తుంది అనేది క్లియరా? Yes. సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లోడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నాం, రైట్? ట్రాన్స్ఫార్మ్ డేటా మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఎస్ నో? Yeah. Yes. సో అందుకనే ఇట్ ఈస్ స్టాపింగ్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్ అండి. పవర్ క్వెరీ ఎడిటర్ ఈస్ ద ఏరియా వేర్ వి విల్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. సో పవర్ క్వెరీ ఎడిటర్ ని మనం పవర్ క్వెరీ ఎడిటర్ అనే ప్లేస్ ని మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూస్ చేసుకుంటాం. లోడ్ మీద క్లిక్ చేశారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు అంటే లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ ఏమనుకునిద్ది అంటే ఓకే, యూజర్ కి ఇది ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టేబుల్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అది ఏం చేస్తారంటే పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గర ఆగిపోకుండా ఇట్ విల్ లోడ్ టు ద మోడల్. ఇస్ దిస్ క్లియర్? Yeah. సో ఈ స్టేట్మెంట్ ని నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ని నేను ప్రూవ్ చేస్తాను. సో నౌ నేను కాంకాటినేషన్ సెలెక్ట్ చేశాను. సిటీ వైజ్ సేల్స్ సెలెక్ట్ చేసినప్పుడు నేను ఏం క్లిక్ చేశాను? సిటీ వైజ్ Load. సేల్స్ లోడ్ నౌ కాంకాటినేషన్ సెలెక్ట్ చేస్తున్నా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తానో ఒక న్యూ విండో ఓపెన్ అవుతుందండి. సో దిస్ ఇస్ పవర్ క్వెరీ ఎడిటర్. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఈ పవర్ క్వెరీ ఎడిటర్ సపరేట్ టూలా అని. సో ఇట్స్ నాట్ సపరేట్ టూల్, ఇట్ ఈస్ ఇన్బిల్ట్ విత్ ఇన్ పవర్ బిఐ. ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ పవర్ బిఐ. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇఫ్ యూ కమ్ హియర్, పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్, ఈ 3 ఎక్సెల్ నుంచి తీసుకొచ్చారండి. ఈ 3 ఎక్సెల్ నుంచి తీసుకొని వచ్చారు. ఓకే, పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్, ఈ 3 ఆల్రెడీ ఎక్సెల్లో ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని పిక్ చేశారనమాట. Q&A ఇక్కడ క్రియేట్ చేశారు. వ్యూ ఇస్ నథింగ్ బట్ SSRS రైస్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో దాంట్లో నుంచి ఇంప్రూవైజ్ చేసింది ఇది పవర్ వ్యూ. సో పవర్ క్వెరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్ ఆర్ ఫ్రమ్ ఎక్సెల్. సో ఎక్సెల్లో మీరు పవర్ క్వెరీ చేయొచ్చు, ఈవెన్ పవర్ మ్యాప్ క్రియేట్ చేయొచ్చు,
and even you can go with Power Pivot also. సో ఈ పవర్ క్వెరీ ఎడిటర్లోకి మనకి డేటా లోడ్ అయిందండి. ఓకే, డేటా లోడ్ అయింది. నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేశాను కాబట్టి పవర్ క్వెరీ ఎడిటర్లోకి లోడ్ అయింది. సో సిటీ వైజ్ క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది? లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ లోడెడ్ టు మోడల్ కదా. ఎస్ నో, ఇట్ హ్యాస్ లోడెడ్ టు మోడల్. సో ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను చూడండి. సో సిటీ వైజ్ సేల్స్ అనేది పవర్ క్వెరీ ఎడిటర్లో ఉంది, మోడల్లో కూడా ఉంది, రైట్? Yes. మరి కాంకాటినేషన్ అనేది ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్లోనే ఉంది కదా. Yes, not into the model. ఎస్, ఈ స్టేట్మెంట్స్ రెండు ప్రూవ్ చేశాను. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? పవర్ క్వెరీ ఎడిటర్లో డేటా ఉంటుంది, మోడల్లో కూడా డేటా ఉంటుంది. అదే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్లోనే ఉంటుంది. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? Yes, yes. ఓకే, నౌ యూ కెన్ సేవ్ యువర్ ఫైల్ అండి. సో సేవ్ చేస్తున్నాను నేను. గివ్ మీ 1 minute, ఐ విల్ గెట్ ద నేమ్. సో ఐ విల్ గెట్ దిస్ నేమ్. సో మీది 39, ఐఎమ్ సేవింగ్ ఇట్. సో ఫైల్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఆటో సేవ్స్ ఏమేమి ఉండవు. ఓకే, ఇక్కడ మీకు అప్లై లేటర్ అని కనబడుతూ ఉంటుంది. సో యూ క్లిక్ ఆన్ అప్లై లేటర్ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ దిస్ అప్లై లేటర్ అనేది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మీరు ప్రాక్టీస్ చేసే ప్రతిసారి అప్లై లేటర్ కొట్టండి. ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి అప్లై లేటర్ కొట్టండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత అప్లై లేటర్ అని అడుగుతుంది, అప్లై లేటర్ కొట్టండి. ఓకే, సో నౌ ద ఫైల్ గాట్ సేవ్డ్ అండ్ ద నేమ్ ఇస్ హియర్. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ విండోని నేను క్లోజ్ చేసేస్తున్నా. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఇప్పుడు నేను ఏ విండోలో ఉన్నాను? ఐఎమ్ దేర్ ఇన్ మోడల్ విండో. ఓకే, సో పవర్ క్వెరీ ఎడిటర్ విండో క్లోజ్ చేసేసాను. ఓకే, సో పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళాలి అంటే వైల్ లోడింగ్ ద డేటా యూ కెన్ గో. అది మనం చూసాం ఇప్పుడు కదా. వైల్ లోడింగ్ ద డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్ కదా. ఎస్ నో? కానీ లోడ్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ మీరు ఏం చేస్తారు? మిస్ చేస్తారు కదా. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేస్తారు, కరెక్ట్? జనరల్లీ అందరూ మీన్స్ కరెక్ట్గా వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయాలని రూల్ ఏం లేదు కదా. లోడ్ మీద కూడా క్లిక్ చేస్తారు. సో లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? మోడల్లోకి వస్తుంది. మరి పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి మోడల్లో నుంచి కూడా పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళొచ్చు బై క్లికింగ్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా కనబడుతుందా? So not only while loading, after loading also you can go to Power Query Editor by clicking on the transform data. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, it will take you to Power Query Editor. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలో అది నేను ఇప్పుడు చూపించాను. సో కానీ పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్కి మాన్యువల్గా ఎలా వస్తామో అనేది మాత్రం నేను ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి. ఈ 4 lines గురించి డిస్కస్ చేశాను. ఈ 5th line పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా ఎలా లోడ్ చేస్తాం మాన్యువల్గా, అది నేను ట్రాన్స్ఫర్మేషన్స్ ఫినిష్ అయిన తర్వాత చెప్తాను. సో క్లియర్? ఇక్కడ వరకు క్లియర్? ఈ కాన్సెప్ట్ క్లియర్? Yes, Arthur. Any questions? Any questions? Any questions? Any questions? Any questions? I have a question on this part of Go on. So as you said yesterday, like మీ వాయిస్ వినపడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. yeah. Actually, you said that yesterday Power BI software is a open source, right? So I mean, can we install that? Any link is there to download that? సో నేను ప్రాసెస్ చూపించాను ఇప్పుడు. Okay. సో ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్. I got disconnected actually. ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ప్రాసెస్ చూపించాను. యూ జస్ట్ గో త్రూ Okay. విత్ దట్ ప్రాసెస్. ఓకే, ఈ వీడియో లోడ్ అవుద్ది యూట్యూబ్ లో. ఈవెన్ ద లింక్ విల్ బి షేర్డ్ టు యూ ఆల్సో. మీన్స్ నిన్నటి Okay. లింక్ కూడా వచ్చిందా మీకు? Yes, వచ్చిందండి. నిన్నటి లింక్ వస్తే ఈ రోజు లింక్ కూడా వస్తుంది. జస్ట్ చెక్ చేయండి. ఇట్ ఈస్ హార్డ్లీ 2 minutes ప్రాసెస్.
Okay, sure. Yeah. Thank you. Okay. Okay, what next? And guys, సో నేను డెమో లాగా తీసుకున్నాను కదా నిన్న కూడా. ఎస్ నో? నిన్న డెమో, ఈరోజు క్లాస్. కానీ నేను ఎక్కడ ఐఎమ్ నాట్ గివింగ్ ద బ్రేక్స్ అన్నమాట. అంటే డెమో క్లాస్లో ఒక హాఫ్ అన్ అవర్ చెప్పి హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేయడం, లేకపోతే ఈ రోజు క్లాస్లో హాఫ్ అన్ అవర్ చెప్పి హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేయడం. సో ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ వన్. ఎందుకు చెప్తున్నాను ఇది అనేది అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్. So it might be demo, it might be first class, it might be second class. Each and every class is important. Okay, మనం ఈ కోర్స్ ని 30 to 40 సెషన్స్ లో ఫినిష్ చేయడానికి మనం టార్గెట్ చేస్తున్నాం. ఓకే, సో అండ్ దెర్ ఈస్ అ మీన్స్ దిస్ వన్ ఇస్ అ హ్యూజ్ సబ్జెక్ట్ అండి. ఓకే, సో చాలా కాన్సెప్ట్స్ మీకు నేను చెప్పాలి. సో అందుకనే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ గ్యాప్స్ అన్నమాట. ఓకే, సో అందుకనే మీరేం చేస్తారంటే ఎవ్రీ డే షార్ప్లీ బై దట్ పర్టికులర్ టైమ్ యూ లాగిన్. నేను మినిమల్ ఒక 3-4 స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారా లేదో చూస్తాను. వన్స్ జాయిన్ అయ్యారంటే ఐ విల్ స్టార్ట్ ఇట్. సో ట్రై టు జాయిన్ ఇమీడియట్లీ బై షార్ప్లీ బై 8 o'clock. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఒక క్లాస్ కూడా మీరు బ్రేక్ తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే లైవ్ సెషన్ మిస్ అవుతున్నారు అనుకోండి, ఆ ఫీల్ పోతుంది, ఆ ఫీల్ మిస్ అవుతారు. మీన్స్ ఆ బ్రేక్ వచ్చింది అనుకోండి, మీన్స్ ఆ బ్రేక్ గానే పడిపోతూ ఉంటది. Are you getting my point, right? What I'm saying? Yeah. ఓకే, కోర్స్ ఫీ వచ్చి 12,000 అండి. 30 to 40 సెషన్స్లో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. యాక్చువల్లీ 30 సెషన్స్కి టార్గెట్ చేస్తాం మనం. ఓకే, ఈ 10 సెషన్స్ ఎందుకురా అంటే బఫర్ పీరియడ్ అండి. ఓకే, ఒక బ్యాచ్ 33లో ఫినిష్ అవుద్ది, ఒక బ్యాచ్ 37లో ఫినిష్ అవుద్ది, ఒక బ్యాచ్ 40లో ఫినిష్ అవుద్ది. డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ అండి. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 AM. ఓకే, బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చి 8th స్టార్ట్ అయిందండి. దట్ ఈస్ ఎస్టర్డే. దట్ వన్ ఇస్ ఎస్టర్డే. ఓకే, నిన్న జరిగింది ఏదైతే క్లాస్ ఉందో అది నేను ఈరోజు రీక్యాప్ కూడా చేశానండి. ఓకే, ఈరోజు రీక్యాప్ కూడా చేశాను. నా వాయిస్ క్లియర్గా లేదా? క్లియర్గా లేదా? ఉందా? అది clear. ఉందండి. Clear. Okay. So Rajesh, you check it from your end. Okay. So next course benefits వచ్చి 3 free sessions దొరుకుతాయండి. So as committed, ఈ రోజు సెకండ్ సెషన్ ఐఎమ్ గివింగ్ ఇట్. ఓకే, రేపు కూడా ఫ్రీ సెషన్ ఉంటుంది. సో యూ జాయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్. ఫ్రీ సెషన్స్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి డే ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రతి డే చాలా ఇంపార్టెంట్. సో నేను సబ్జెక్ట్ టీచ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను ముందుకి. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. లైవ్ సెషన్స్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైమ్ ట్రైనింగ్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, వీకెండ్ టాస్క్లు ఉన్నాయి. ఓకే, అండ్ టాస్క్ రివ్యూ చేస్తాను. మీన్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. వీకెండ్ టాస్క్లు ఎవ్రీ వీక్ ఇస్తాను. అండ్ టాస్క్లు ఇవ్వటమే కాదు, రివ్యూ కూడా చేస్తాను. అండ్ టాస్క్ ఇస్ ప్యూర్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. అదర్వైజ్ ఐ డోంట్ మీన్స్ ఇట్స్ నాట్ కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఎందుకు అంటే చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. దే కెనాట్ కాన్సన్ట్రేట్, అంటే టైం ఇవ్వలేకపోవచ్చు. సో అలాంటి టైమ్స్లో సో ఇట్స్ నాట్ కంపల్సరీ. సో ఎవరైతే టాస్క్లు చేసి సబ్మిట్ చేస్తారో ఐ విల్ రివ్యూ ద టాస్క్స్. ఓకే, అండ్ ఐ విల్ టెల్ ఇది కరెక్టా, ఇది రాంగా, ఐ విల్ టెల్ ఇట్. అండ్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈవెన్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ 2 to 3 hours ఆఫ్ సెషన్స్ ఆల్సో ఆన్ SQL. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తానండి. ఓకే, వేర్ యూ నీడ్ టు వర్క్ ఆన్ దస్ పర్టికులర్ ప్రాజెక్ట్. నిన్నే 37th బ్యాచ్కి ఐ హ్యావ్ గివెన్ ఇట్. ఓకే, సో వీఆర్ wrapping up the 37th బ్యాచ్ బై టుడే ఆర్ టుమారో. ఓకే, సో నిన్న ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చాను. అలాగే ఎవ్రీ బ్యాచ్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండి. వీకెండ్ టాస్క్లు రెడీగా ఉన్నాయి. ఓకే, సో ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో రెడీ. ఓకే, సో యూ నీడ్ టు లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ టేక్ ఇట్, అంతే. శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తామండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు 9059868766. ఓకే, అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చి ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 10+ years of experience. Okay, near to 11 years. Okay, so even teaching lo vachesariki means 10+ lo kuda I'm having around 7+ years of experience in Power BI.
7+ years of experience into Power BI. Okay, so na core skill set వచ్చి Power BI, advanced Excel, VBA macros, okay, SQL, okay, Power Automate, ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామండి. SAP ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి టీచింగ్ వైజ్ వస్తే ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్ ఫ్రమ్ 2018-19 ఆ మధ్యలో నుంచి ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్ అండి. అండ్ ఐఎమ్ దేర్ విత్ విఎల్ఆర్ ఫ్రమ్ లాస్ట్ 2.5 years. ఐఎమ్ దేర్ విత్ విఎల్ఆర్ అండి. 2021 October or September లో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఫస్ట్ బ్యాచ్. So now I have successfully completed some 37 batches. 38th is going on. This one is 39th. And even I'm a certified person and PL 300 certified nano. Okay, so this is my certification. This is my certification. Okay, so any questions? Narendra, I have a question. Yes, go on. Yeah, if we complete it, I mean, the course will anyhow gets completed by 30 days, right? So, can we get any internship program, something like that? Internship program? No. No, right? Okay. No. Okay. Okay, next. Next. Any question? Any other questions? I have a question. Like, Go on. while practicing and practice చేసేటప్పుడు and doubts వచ్చినప్పుడు, in between, if we are whom we can contact? See, questions anni I can address it. Okay, you can Okay. use WhatsApp group. Okay, so you can use WhatsApp group. Okay, you can share your questions. Okay, ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా, మీరు చెప్పేది నాకు అర్థం కాకపోయినా, so you can call me. Okay, sure. Okay, and even everyday class first 5 minutes you can take for questions. Okay, simple questions unte, what I will do is I will then and there explain it. Okay, you need to catch it from there. ఒకవేళ లేదు అది సింపుల్ కాదు అంటే I will take that one and I will explain it. Clear? Okay. Yeah, clear. Okay, next. Any other questions? Class clear గా అర్థమైందా అందరికి? క్లియర్ గా అర్థమైందా? Yes, sir. Am I creating any confusion? No. No. Okay, good. సో క్లాస్ కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసండి. ఓకే, డోంట్ వెయిట్. ఓకే, ఈ ఫ్రీ సెషన్సే కదా, ఈ 3 సెషన్స్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అన్నట్టు వెయిట్ చేయదు. ఎందుకంటే నేను ఫ్రీ సెషన్ అయినా సరే ఐఎమ్ షేరింగ్ ద సబ్జెక్ట్ కదా. ఎస్ నో అంతేనా? Yes. ఐఎమ్ నాట్ డూయింగ్ టైం పాస్ కదా. ఐఎమ్ షేరింగ్ సబ్జెక్ట్ షేర్ చేస్తున్నా అంటే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటది అది. ఓకే, ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఒకే ఒక వే ఉందండి, వినాలి, ప్రాక్టీస్ చేయాలి, అంతే. అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. అంటిల్ అన్లెస్ మీకు ఫుల్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే, ఓకే, ఎక్స్పీరియన్స్ ఉండి మీన్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్స్ మీద వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే, లేకపోతే ప్రాక్టీస్ చేస్తేనే అవి గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా మీరు ఒకవేళ మీన్స్ ఒక నాలెడ్జ్ లేని వాళ్ళు, మీన్స్ ప్రెసెంట్ కొత్తగా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 times ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళు 1 time ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. 1 or 2 times ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ ఇస్ వెరీ మచ్ important, guys. Okay, please work on it. So that's it for today. Let's meet tomorrow. Same time ki meet avudam. Thank you all. Bye. Thank you. Thank you.